మెయిన్ ఇప్పుడు ఇంకో సెస్ చేయకుండా ఉంటే చాలు మనకి. అదే అంటున్నాను, అవి ఏమైనా వేస్తారా? అదే అవి చూడాలి రేపు పొద్దున. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే చాప కింద నీరులో వేస్తారు కానీ డైరెక్ట్ కన్వర్టెడ్ అయ్యారు, అది చూడాలి. అంటే డైరెక్ట్ భారం అయితే పెరిగినప్పుడు, ఇప్పుడు 10 రూపాయలు పెట్టి కేజీ ఉల్లిపాయలు కొనుక్కునేవాడు రేపు పొద్దున 100 రూపాయలు కొనుక్కున్నాడంటే ఖచ్చితంగా అది భారంగా ఫీల్ అవుతాడు. అప్పటి వరకు పట్టించకపోయినా, నాకు ఎలా సంక్షేమం వస్తుంది, ఏ పథకం ఎలా వస్తుంది అని పట్టించుకోకపోయినా, అప్పుడైతే మాత్రం పట్టించుకుంటారు. ఆ భారం పడకుండా అంత ఆ పరిస్థితి వస్తుంది, భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అది తీసుకోవడానికి ఏముంది, అదే అంటున్నాను, నోట్లు ముద్రించి తేరు కదా. ఇప్పుడు ఈ చేతులు ఇప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చారు, మన దగ్గరే బాధాలి కదా. అదే కదా. అట్లాగే ఈ సంక్షేమ పథకాలు ఇస్తే మన దగ్గర బాధాల్సిందే కదా. దానికి ఎట్లా అంటే సంపద సృష్టి, నేను చెప్పినట్టు సంపద సృష్టి అంటే ఇవాళకి వాళ్ళ పుట్టదు కదా, 5 ఏళ్ల తర్వాతకి లెక్కేసుకోవాలి 5 ఏళ్లకి. కాబట్టి అప్పటిదాకా అయితే మాత్రం సైలెంట్గా వెయ్యక తప్పదు, లేదా అప్పులు తీసుకుని అప్పుల మీద వడ్డీలు మన చేత కట్టించక తప్పదు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లే మెయిన్ అనుకుంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. అప్పుడు సామాన్యుడు మళ్ళంటి వాళ్ళమే కదా భారం భరించాలి. అట్లా అంటారు కదా, డైరెక్ట్గా ప్రత్యక్షంగా వేయలేదు కదా అంటారు. ఇప్పుడు చంద్రబాబు అంత ముందు ఒప్పుకోలేదు, జగన్ ఒప్పుకోలేదు, కేంద్రం మీదకి దోసేయడం ఏదో నడుస్తూ ఉంటుంది. సమస్య అది కాదు. ప్రాక్టికల్గా ఏంటంటే వీటికి అయ్యేటటువంటిది అప్పు లేకుండా తెస్తారా, అది సాధ్యం కాదేమో. మరి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకుంది అది, అప్పు లేకుండా తేవాలంటే మన సంపద పెరగాలి, అది మన రెవెన్యూ పెరగాలి. చూడాలి అది బాబు గారు ఎలా చేస్తారు.